భారతదేశ ప్రధానమంత్రి గారు పూజ్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేయడం జరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారంటేనే ఈ దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎంతో మంది ప్రధానమంత్రులు పరిపాలన సాగించారు. కానీ ఈ దేశానికి దేశ అంతర్గతంగా గాని దేశానికి అంతర్జాతీయంగా గాని ఒక పటిష్టమైన సుస్థిరమైనటువంటి నాయకత్వం ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలని ముందుకు తీసుకొని పోయినటువంటి ప్రధాని ఎవరైనా ఈ దేశంలో ఉన్నారా అనంటే అది గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పదు. అంతర్జాతీయంగా ఈరోజు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే సాహసం చేయలేని విధంగా మన దేశాన్ని అన్ని రంగాలలో పటిష్టపరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజుకు ఒక చాలా ప్రాధాన్యత కూడా ఉంది. ఇదే రోజు విశ్వకర్మ యొక్క జయంతి కూడా ఇదే రోజు. అంటే ఈ యొక్క సృష్టికి మూలకర్త అయినటువంటి విశ్వకర్మ జయంతి నాడే ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా పటిష్టపరిచేటువంటి వ్యక్తి, అతి సామాన్యమైన వ్యక్తి, టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతని మనకి మేలు చేసినటువంటి వ్యక్తి, అది మనకు సృష్టికర్త విశ్వకర్మ ఏ విధంగా ఉన్నాడో ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే విధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో 17 బీసీ కులాలకు ఉపయోగపడే విధంగా స్కీమ్స్ పెట్టినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఏదైతే డాక్టర్ గారు ఇందాక మనకు చెప్పారో డాక్టర్ జేవి నారాయణ గారు, కరోనాను చూసి ప్రపంచం గజగజ వణుకుతే కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో 140 కోట్ల పైచిలుకున్నటువంటి భారతదేశంలో పౌరులు ధైర్యంగా ఉండగలిగారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగారంటే అది దేశాన్ని పరిపాలించేటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి స్ఫూర్తి, ధైర్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ 3 పార్టీల కలయిక ద్వారా దుష్ట పరిపాలన అంతమందించి ఈ రోజు మనకి సుపరిపాలనని తీసుకుని పోవడం జరుగుతుంది. గత 4 నెలల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి గౌరవ ప్రధానమంత్రి గారు పూజ్యులు నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన శుభాకాంక్షలు వారికి మన నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడిగా ప్రజల తరఫున మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.